तेलंगाना में गुज़िश्ता 2 दिन से जारी आरटीसी मुलाजमीन की हड़ताल बिल आखिर खत्म हो गई है, जिसके नतीजे में रियासत भर में सड़कों पर एक बार फिर बसें दौड़ने लगी। मुसाफिरीन को भी बसों की बहाली से कुछ हद तक राहत नसीब हुई। आरटीसी मुलाजमीन की ज्वाइंट एक्शन कमेटी और रियासती हुकूमत की काबीना सब कमेटी के माबैन 12 घंटे तवील मुज़ाकरात हुए, जो नतीजा खेज और कामयाब रहे। हुकूमत ने आरटीसी के जुमला 32 में से 29 मुतालिबात पर पहले ही इत्तेफाक कर लिया था। आरटीसी के हुकूमत में इंजमाम, ट्रेड यूनियन की बहाली और पे रिवीजन कमीशन की तश्कील पर हुकूमत ने बहुत जल्द फैसला करने का तयख्खुन दिया। आरटीसी जेएसी के नुमाइंदों ने कहा कि मौजूदा हुकूमत का आरटीसी मुलाजमीन के मुतालिबात के ताल्लुक से मौक़िफ़ मुस्बित है और हुकूमत ने संजीदगी का मुजाहरा करते हुए बातचीत की है। इसके नतीजे में जेएसी ने हड़ताल ख़त्म करने का ऐलान किया और हफ्ते की सुबह से रियासत भर में मुलाजमीन ड्यूटी पर वापस हो गए और रियासत की सड़कों पर बसें दौड़ने लगी। मुसाफिरीन ने भी हड़ताल के ख़त्म होने पर इत्मीनान का इजहार किया। ముఖ్యమంత్రి గారు యాజమాన్యానికి ఆదేశించినందుకు మా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జేఏసీ తలపెట్టిన సమ్మెను ఈ రోజు నుండి ఉపసంహరించుకుంటున్నాం। స్ట్రైక్ కాలాపైంది। మీరందరూ రేపు తమ తమ విధుల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి మన సంస్థకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం। ఈ విలీన దానికి సంబంధించిన అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది। అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను। అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసిందిగా కూడా आरटीसी याजमान्याने। आदिलाबाद में तेलंगाना आरटीसी मुलाजमीन ने हुकूमत और जेएसी के दरमियान कामयाब मुज़ाकरात के बाद जबरदस्त जश्न मनाते हुए जीत की रैली निकाली, जहां डिपो के सामने पटाखे फोड़े गए, मिठाइयां तकसीम की गईं और कारकुनान ने रक्स करते हुए खुशी का इजहार किया। मुलाजमीन ने यूनियन इंतखाबात की इजाज़त के फैसले को अपनी जद्दोजहद की बड़ी कामयाबी करार देते हुए कहा कि ये कामयाबी मुश्तरका कोशिशों और अवामी हिमायत का नतीजा है, जबकि उन्होंने हड़ताल के दौरान साथ देने वाले तमाम अफराद का शुक्रिया अदा किया। बीआरएस को बीजेपी की संबंधం లేదని చెప్తా ఉన్నా। కాబోయే రోజులలో మీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటది। ఈ దేశంలో 250 పరిశ్రమలని మూసేసి కోట్లాది మందికి ఉపాధి దూరం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన అవసరం ఉన్నది। మరి కాబట్టి సోదరులారా, మీరు ఈ విజయోత్సవ ర్యాలీని జరుపుకొని రాబోయే రోజులలో మరి ఈ తెలంగాణ ప్రజలకు మరి మంచి సేవలు అందిస్తారని మరి కాంగ్రెస్ పక్షాన, రేవంత్ రెడ్డి పక్షాన, బట్టి విక్రమ్ పక్షాన, పొన్నం గారి పక్షాన, మరి అదేవిధంగా కందిసిన పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను। 55 రోజుల తర్వాత కేసీఆర్ గారు యూనియన్ రద్దు చేసి అనేక కష్టాలకి పాల్చేసినారు। అలాగే
2019 నుంచి 2025 వరకు యూనియన్లు లేకుండా కార్మికులు అనేక కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ శ్రమను ఆర్టీసీకి చేసి చాలా కష్ట నష్టాలు కోర్చారు. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తమ ప్రభుత్వం ఆదేశించి తమ మంత్రులందరికీ ఆదేశించి అన్ని యూనియన్ అలో చేయడం జరిగింది. అలాగే 2 పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 2న ప్రభుత్వం విలీనం చేస్తామనేసి हामी इव्वడం జరిగింది. संगारेड्डी जिले के जहीराबाद में हुकूमत और तेलंगाना आरटीसी जेएसी के दरमियान कामयाब मुज़ाकिरात के बाद आरटीसी मुलाजमीन ने खुशी का इजहार करते हुए जश्न मनाया। इस मौके पर कारकुनान ने चीफ मिनिस्टर रेवंत रेड्डी, डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का और ट्रांसपोर्ट मिनिस्टर पुन्नम प्रभाकर की तस्वीर पर दूध से अभिषेक करते हुए इजहार तशक्कुर किया। मुलाजमीन ने कहा कि हुकूमत की जानिब से मसाइल के हल पर वो बेहद खुश हैं और आइंदा अवाम को मजीद बेहतर खिदमत फराहम करने के अज़्म का इजहार करते हैं। जबकि जेएसी के चीफ एडवाइजर जी नरसिम्हलू ने भी इस पेशरफ्त को मुलाजमीन की जदोजहद की कामयाब करार दिया। మాకు ఈ ప్రజాప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరి మా మేనేజ్మెంట్ మా ఎండి గారికి, నాగిరెడ్డి గారికి, మరి ఇతరులు అందరికీ కూడా మేము మా ఆర్టీసీ జేఏసీ స్థానికంగా జైరాబాద్ డిపో తరఫు నుంచి అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా సమస్యలు తీర్చినందుకు మా సంస్థను కూడా మేము అభివృద్ధిలోకి తేవడానికి, సంస్థను కాపాడడానికి, కార్మికుల బాగోగులకు కూడా ఈరోజు యూనియన్స్ వస్తే ముందు ఫ్యూచర్లో మరి కార్మికులకు కూడా ఇన్ని రోజులు వాక్ స్వాతంత్రం అనేది లేకుండే, మాకు అడిగే హక్కులు లేకుండే, ఈరోజు హక్కులు రావడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి హక్కులను కూడా మళ్ళీ మేము తీసుకోవడం జరిగింది. గత ఆర్టీసీ 1932 నుంచి పుట్టినప్పటి నుండి కూడా ప్రభుత్వంలో విలీనం అని కొన్ని దశాబ్దాలుగా ఎన్నోసార్లు ఈ డిమాండ్స్ని పెట్టాం. ఏ ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేదు. మరి ఈరోజు జూన్ 2 నుంచి కొత్తగా కమిటేసి మరి ఒక 5-6 నెలల్లో మాకు ప్రభుత్వం విలీనం కూడా జరగబోతోంది. మేము కూడా ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్, వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ విధంగా అయితే జీతాలు తీసుకుంటారో అదేవిధంగా మేము కూడా ప్రభుత్వం విలీనం తర్వాత మేము కూడా అలాంటి జీతాలు తీసుకుంటాం. మేము మా భార్య పిల్లలందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.